పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మనకి గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి శని వక్రించి మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, గురుడు మరి ఈ యొక్క డిసెంబర్ 5 అయిపోయిందండి. 5 దాటిన తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది. ఇక రవి ధనుస్సు రాశిలోకి వచ్చేసాడు. మరి ఈ యొక్క శుక్రుడు, బుధుడు, కుజుడు మాత్రము వృశ్చిక రాశిలో ఉన్నారు. అందువలన ముందుగా మనం మహాలక్ష్మి స్తోత్రం చేద్దాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా బెజవాడ కనకదుర్గాదేవతాయ నమః. దుర్గామలీశ్వరాభ్యాం నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాశ్రమ రాహువు నడుస్తున్నాడు. వదలడం లేదు మిమ్మల్ని రాహువు. పంచమ శని ఈయన కూడా వదలడం లేదు, వక్రించాడు. మరి ఇక మనం ఏమన్నా బండి ముందుకెళ్దామా అంటే భాగ్యంలో ఉన్నటువంటి గురువు కూడా 5వ తారీఖు నుంచి మారిపోయాడండి బాబు. డిసెంబర్ 5 నుంచి తర్వాత అష్టమ గురుడు అయిపోయాడు. వద్దంటే ఒట్టండి, మీకు డబ్బులు వచ్చి చేబుల్లో పెడతారండి. అప్పులు ఉంచు తర్వాత ఇద్దు కానీ అని చెప్పిస్తారు. ఇల్లు కట్టడం మొదలెట్టారనుకో, మీ చేతిలో డబ్బులు లేకపోయినా సరే వాళ్ళందరూ తెచ్చి మీకు ఇల్లు కట్టమని ఇస్తారు. ఇది స్పెషల్. మీకు పనులు కొంచెం లేటుగా అవుతాయి, కంగారు పడకండి. అలాగని చెప్పేసి పనులు మానుకోకూడదు. మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మీకున్నటువంటి పాపులారిటీకి ఏడుస్తూ మీ నరఘోష తగిలేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగంటే నరఘోషల బిజినెస్ ఎక్కువైపోద్ది. తాళ్ళు తెక్కట్టేస్తున్నారు. అలాంటివి ఏం పిచ్చి చేష్టలు అవసరం లేదు. అంటే మీరు ఏం చేయాలండి అని అంటే కొంచెం గొప్పలు చెప్పుకోవడం తగ్గించేస్తే సరిపోద్ది. అలాగే మీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా రాహు మిమ్మల్ని మబ్బుల్లో ఉంచుతాడండి, ఊహల్లో ఉంచుతాడు. ఏదో ఆలోచిస్తూ ఉంటారు, నేను కోటీశ్వరుడు అయిపోతాను, నేను ఇది అయిపోతాను. చాలామంది అండి బాబు, 100 మందిలో 99 మందిని అలాగే ఊహల్లో పెట్టేస్తాడండి బాబు రాహు. తర్వాత ఈ యొక్క శని వచ్చేసరికి పిల్లల దగ్గరకు వస్తాడు. చెప్పిన మాట వినరు పిల్లలు. మీరు ఎంత కొట్టండి, ఎంత తిట్టండి, మీరు ఎంత అయినా సరే ఇచ్చేసుకోండి, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. అసలు పెళ్లి చేసుకోమంటే ఒకళ్ళు ఆడవాళ్ళతో వికర్షణ అయిపోతే, అమ్మ మీ అబ్బాయికి ఆడవాళ్ళతో పడదమ్మా అంటే ఆవిడకు డౌట్ వచ్చింది. అమెరికాలో ఉంటారు. ఏమంటే మా అబ్బాయి కొంపతీసి మగవాళ్ళతో ఉంటాడా ఏంటండి, అమ్మాయిలతో బాగుండడంటే అని అంత డౌట్ వచ్చేసింది. అలా ఉంటుంది వీళ్ళ బిహేవియర్. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మడికి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. ఓం రాహవే నమః అంటూ సరిపోతుంది. శుభమస్తు.